మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఈ జీవితం బహు దుర్లభమైనది. కష్టము నష్టము అన్నది లేనివాడు ఈ లోకంలో ఒక్కడూ ఉండడు. అంబానీ చాలా సుఖంగా ఉంటాడు అనుకుంటాం. వాడేమో సూర్యుడు నన్ను ఎప్పుడూ మంచం మీద చూడలేదు అని చెప్తాడు. నిజంగా అంబానీకి అంత తీరికే ఉండి ఉంటే, తన కొడుకుని బాల్యంలో సక్రమంగా చూసుకుని ఉంటే అతనికి ఇప్పుడున్నటువంటి ఇటువంటి ఊబకాయం వచ్చి ఉండేదే కాదు. అంబానీకే తన పిల్లలను పట్టించుకునే అవకాశం లేనప్పుడు అడుక్కునేవాడికి మాత్రం ఉంటుందా? ఉండదు. ఆడికి ఈడికి లేనప్పుడు వాళ్ళిద్దరికీ ఉన్న మధ్యలో ఉన్న మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి కూడా అంతే. పిల్లలకు తిండి పెడతాము, ఫీజులు కట్టి స్కూళ్ళల్లో చేర్పిస్తున్నాము. వాళ్ళు స్కూళ్ళకి వెడుతున్నారా లేదా, సమయానికి ఇంటికి తిరిగి వస్తున్నారా లేదా వంటివి చూస్తాం తప్పితే అంతకు మించి వాళ్ళు ఇంటి బయట ఉన్నప్పుడు ఎటువంటి ప్రభావాలకు లోనవుతున్నారు అన్న విషయాలను మనం గమనించలేము. ఈరోజు ఈనాడులో ఒక వార్త చదవడం జరిగింది. అది చాలా సాదాసీదా వార్త. సాధారణంగా అటువంటి వార్తలు చూసిన వెంటనే వేరొక వార్తకు మన కళ్ళు వెళ్ళిపోతాయి. ఒకసారి ఆ వార్తను చదివిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ మీకు తెలియజేయాలనుకుని ఇక్కడకు వచ్చాను. ఆ వార్త ఏమిటి అంటే, ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టు సభ్యురాలి హత్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన. ముందుగా ఆ వార్తను ఒకసారి చదువుతాను, వినండి. చర్ల మావోయిస్టు పార్టీ సభ్యురాలు, సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్గా పనిచేసిన బంటి రాధా ఎలియాస్ నీల్సో 26ను మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేశారు. ఆమె గొంతుకు తాడు బిగించి చంపేశారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది. సింపుల్గా ఇది న్యూస్. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ వెరిఫై చేసుకుంటూ వెళదాం. హైదరాబాద్లోని బాలాజీ నగర్, ఇప్పుడు దాన్ని న్యూ ఇందిరానగర్ అంటున్నారు. అదే అంబేద్కర్ నగర్ కూడాను. ఈ రాధ ఈ అంబేద్కర్ నగర్కి చెందిన యువతి. ఈ వార్త చదవడానికి ముందు నేను అంబానీ గురించి చెప్పాను. ఇప్పుడు ఈ రాధ ఎవరు? అంబేద్కర్ నగర్ అంటే తల్లిదండ్రులు బాగా పేదవారు. మనందరికీ తెలిసిందే, ఈ రోజుల్లో తల్లిదండ్రులు తాము సరిగ్గా తినకపోయినా తన పిల్లలకు మాత్రం మంచి భవిష్యత్తు ఉండాలని వాళ్ళను మంచి మంచి స్కూళ్ళల్లోనూ అక్కడ చేర్పిస్తూ ఉంటారు. తమ శక్తి కొలది ఎంత మంచి స్కూళ్ళల్లో చేర్పించి వాహన సౌకర్యం అది కల్పించినా ఆ స్కూళ్ళల్లో వాళ్ళు ఎవరితో కలిసిమెలిసి ఉంటున్నారు, వాళ్ళను ఎవరు ప్రభావితం చేస్తున్నారు అన్నదే మనం పట్టించుకోలేము. ఇక్కడ కూడా అదే జరిగింది, ఎక్కడైనా అదే జరుగుతుంది, అది వేరే విషయం. ఈ రాధ ఇంటర్ చదివిన తర్వాత డిఎంఎల్టీ చేసింది. అదే సమయంలో ఆమెకు చైతన్య మహిళా సంఘం సిఎంఎస్ నేతలతో పరిచయం ఏర్పడింది. పేరును బట్టి ఇదేదో మనుషుల్ని చైతన్యం పొందించే సంస్థ అన్నట్టుగా ఉంది కదండి. ఆ సంస్థ గురించి నాకు కూడా తెలియదు, కానీ ఆ సంస్థ పరిచయాల ద్వారా ఆమె మావోయిస్టు దళంలోకి వెళ్ళింది. ఆ విధంగా ఆమె 2018లో అజ్ఞాతంలోకి వెళ్ళింది. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఆమె అదృశ్యమయ్యింది అని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పెద్దబయలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో వీళ్ళు ఏం కంప్లైంట్ చేశారంటే, ఎవరికో వైద్యం చేయాలని ఆమెను తీసుకెళ్లారు అని రాశారు. ఎన్ఐఏ రంగంలోకి దిగింది, ఆమెను గురించి విచారించడం మొదలుపెట్టింది. అబ్బెబ్బే ఎవడో నన్ను తీసుకెళ్ళలేదు, నాకే నేనుగా వెళ్ళాను అని ఆమె ఒక ప్రకటన పంపించింది. 2018లో మావోయిస్టు దళంలో చేరిన ఆమె 6 సంవత్సరాల పాటు ఏఓబీలో కొనసాగింది. అట్లా కొనసాగి పార్టీ కమాండర్ స్థాయికి చేరింది. అయితే 3 నెలల క్రితం క్రమశిక్షణా చర్యలలో భాగంగా ఆమెను ఆ పదవి నుంచి తప్పించారు. ఈ 3 నెలలలో కూలంకషంగా పరిశీలించుకుని ఆమె ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తుంది అని నిర్ధారించుకుని ఓ తాడుతో ఆమె మెడను బిగించి చంపివేసి అక్కడ పాడేశారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలలో అతి ముఖ్యమైనది వర్గశత్రువును నిర్మూలించడం. మనం ఒక కుక్కను చంపాలి అంటే అది పిచ్చి కుక్క అని ముద్ర వేసి చంపితే ఎటువంటి తిరుగుబాటు ఉండదు. అట్లాగే కమ్యూనిజంలో కూడా ఒక సదుపాయం ఉంది. మీరు ఎవరినైనా చంపాలి అంటే ఆ వ్యక్తిని వర్గశత్రువు అని మీరు నిర్ధారించాలి. అదిగో ఆ విధంగానే ఈ రాధను వర్గశత్రువుగా తీర్మానించి మరణశిక్ష విధించారు. ఇక్కడ ఒకటి, ఆమె నిజంగానే ఇన్ఫార్మెంట్గా పనిచేసిందా, లేకపోతే ఆమెను తొలగించాలి కాబట్టి ఆమెను ఇన్ఫార్మెంట్గా చూపించారా అన్నది వేరే విషయం.
ఏది ఏమైనా ఆ చైతన్య మహిళా సంఘం కల్పించిన చైతన్యం ద్వారా ఆ మావోయిస్టు దళంలోకి వెళ్ళిన రాధ 26 సంవత్సరాలకే నిండు నూరేళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు మనకి ఆ మావోయిస్టు దళంతో కానీ ఆ పోలీసు యంత్రాంగంతో కానీ మనకి పని లేదు. ఇప్పుడు మనం చర్చించుకోవాల్సింది ఆ తల్లిదండ్రుల పరిస్థితి. ఎంత పేదవారైనా ఎంత డబ్బున్నవారైనా వార్ధక్యంలో వాళ్ళు పిల్లల అండ వెతుక్కుంటారు. ఈ మావోయిస్టు దళంలోకి వెళ్ళి నిండు నూరేళ్ళు 26 సంవత్సరాలకే కోల్పోయిన రాధ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వారు మధ్యతరగతి లేదా పేదవారే అయి ఉండవచ్చు. చేతిలో డబ్బున్నా లేకున్నా సరే వార్ధక్యంలో తమను చూసుకునేవారు కావాలి. ఆ చూసుకునేవారు బిడ్డ అయి ఉండాలి. కానీ ఆ బిడ్డే తమకు అందకుండా పోయేలా ఉంటే ఎట్టాగా? ఆ బిడ్డే తమను పట్టించుకోకుండా పోతే ఎట్టాగా? ఇక్కడ రాధ విషయంలో ఆ తల్లిదండ్రులకు బిడ్డను దూరం చేసింది మావోయిస్టులు, నక్సలిజము. కానీ తల్లిదండ్రులకు పిల్లలను దూరం చేసేది ఈ నక్సలిజం ఒకటే కాదు. తల్లిదండ్రుల నుంచి పిల్లలను దూరం చేయడానికి అనేక వ్యవస్థలు పనిచేస్తున్నాయి. వాటిల్లో ఒకటి కిరస్తానీ మత మార్పిడి మాఫియా. ఒక్కసారి ఆ మత మార్పిడి మాఫియాకు లోనై పిల్లలు అందులోకి వెళ్ళారు అంటే కనుక తమ తల్లిదండ్రులకు అంత్యక్రియలు జరపడానికి కూడా వాళ్ళు ముందుకు రారు. రెండవది లవ్ జిహాద్. ఒక్కసారి మీ ఆడబిడ్డ ఆ లవ్ జిహాద్లో పడి వాళ్ళను పెళ్లి చేసుకుంటే మీరు మీ కూతుర్ని ఒక్కసారి పరామర్శించడం కాదు, పలకరించడానికి కూడా వెళ్ళలేరు. యు ఆర్ నాట్ అలౌడ్ టు మీట్ దైర్ లేడీస్. నాస్తికత్వమని, అభ్యుదయవాదమని, హేతువాదమని, ఓకిజమని మనుషులుగా ఉండకుండా రకరకాల ప్రవర్తనలలోకి వెళ్ళిపోతున్నారు. ఈ దుర్దశకు కారణం ఎవరో కాదు, ఆ తల్లిదండ్రులే. తమ పిల్లలు ఎట్లా తిరుగుతున్నారు, ఎవరితో కలిసిమెలిసి తిరుగుతున్నారు అన్న విషయాలను బాల్యంలో పట్టించుకోకపోవడమే. కాబట్టి ఈ రోజునైనా మీరు మీ పిల్లల గురించి పట్టించుకోండి. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.